మీకా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. మీకా 6:5 766వ పేజీలో, నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనిడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఆరాధనలో నడిపించారు. మరికొంతసేపు మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం. మీరే మాతో మాట్లాడమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీకా గ్రంథం అలాగే మీకా అలాగే యెషయా ఒకే కాలంలో ప్రవచించినటువంటి ప్రవక్త. ప్రాముఖ్యంగా యెషయా రాజులకి అలాగే పాలకులకి అవసరమైన మాటలు తెలియచేశాడు. అంటే రాజకీయ వ్యవహారాలు చెప్పాడు. మీకా అయితే సామాన్య ప్రజలకి, కామనర్స్కి అవసరమైన మాటలు చెప్పాడు. అంటే సామాజిక వ్యవహారాలు చెప్పాడు. కాబట్టి యెషయా పొలిటికల్ మ్యాటర్స్ అయితే మీకా సోషల్ మ్యాటర్స్ గురించి రాస్తా ఉన్నాడు. ఈ 6వ అధ్యాయంలో యెహోవా వ్యాజ్యమాడుతున్నాడు ఇశ్రాయేలుల మీద వ్యాజ్యమాడుతున్నాడు. అంటే ఇశ్రాయేలు మీద నేరం మోపుతున్నాడు. ఆయన వ్యాజ్యమాడుతూ దానికి సాక్ష్యానికి పర్వతాలను పిలుస్తున్నాడు. భూమి అలాగే పర్వతాలు ఆయన వ్యాజ్యానికి సాక్ష్యంగా ఆయన పిలుస్తా ఉన్నాడు. 3వ వచనం చూద్దాం. చూడండి, 3వ వచనం మీకా 6:3. నా జనులారా, నేను మీకేమి చేసి తిని మిమ్మును ఎలాగూ ఆయాసపరిచితిని అని అది నాతో చెప్పుడి. ఇశ్రాయేలు ప్రజలను అంటున్నాడు, నేను మీకు ఏం చేశాను? రీతిగా భాష ఎలా ఉందంటే, నేను మీకు ఏం అన్యాయం చేశాను అన్నట్లుగా ఉంది అని తన వ్యాజ్యాన్ని, తన పక్షాన ఉన్న వాదాన్ని 4వ వచనం నుండి తెలియజేస్తున్నాడు. 4వ వచనం చదువుదాం. చూడండి, ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించితిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపించితిని. ఆయన చేసినవన్నీ కూడా ఒక్కొక్కటి చెప్తా ఉన్నాడు. వారిని నడిపించటానికి ఎవరిని పంపించాట? మోషే ఒక్కడే కాదు కదా, ఇక్కడ 3 పేర్లు చెప్తున్నాడు. చాలా విశేషం అది. మోషే, అహరోను, మిరియాం. విశేషమేం చెప్పండి? ఆ ముగ్గురు కూడా ఒకే కుటుంబంలో వారు. నిజంగా వారి తల్లిదండ్రులు ఎంత ధన్యులో కదా, అమ్రాము, యొకెబెదు. దేవుడు వారి ముగ్గురిని పంపించాడు. కాకపోతే వరుస క్రమం తేడాగా ఉంది. మామూలుగా అయితే పెద్ద మిరియాం పేరు ముందు, తర్వాత అహరోను పేరు, తర్వాత మోషే పేరు రావాలి. కానీ ప్రయారిటీ మాత్రం క్రింద నుంచి పైకి వెళ్ళింది. అందుకని మోషే, అహరోను, మిరియాము అని పిలుస్తున్నాడు. మోషే, అహరోను, మిరియాములను పంపించితిని. ఇప్పుడు 5వ వచనం మనం చదువుకున్న వచనం. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించున్నట్లు, యెహోవా చేసిన నీతి కార్యాలు మీరు గ్రహించాలంటే, ఆ చివరి వాక్యం చదువుతున్నాను చూడండి, జరిగిన వాటిని మనస్సునకు
తెచ్చుకోనండి. ఇప్పుడు వరకు జరిగినవన్నీ ఒకసారి మనసు తెచ్చుకోండి. నేను చేసిన నీతి కార్యాలు ఏంటో ఒకసారి తెలుసుకోండి అంటున్నాడు. ఏవేవి మనసుకు తెచ్చుకోవాలో అక్కడ జాబితా రాశాడు కదా. ఏమన్నాడు చూడండి. మోయాబు రాసైన బాలాకు యోచించిన దానిని, బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనిడి అంటున్నాడు. ప్రత్యేకంగా ఇక్కడ ఏమేమి ప్రస్తావిస్తున్నాయంటే, బాలాకు యోచించాడు, అలాగే బిలాము ప్రత్యుత్తరం ఇచ్చారట. ఆ సంగతులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నేను మీకు ఏం చేశానో మీకు తెలుస్తుంది అంటున్నాడు. ఆ తర్వాత షిత్తీము మొదలుకొని గిల్గాల దాకా నేనేం చేశానో అదొకసారి గుర్తు చేసుకోండి, నేనేంటో మీకు తెలుస్తుంది, నేను చేసింది ఏంటో మీకు తెలుస్తుంది అంటున్నాడు. బాలాకు బిలాముల గురించి ఎక్కడ తెలుస్తుంది మనకి? సంఖ్యాకాండం 22, 23, 24. అలాగే షిత్తీం ఎక్కడ వస్తుంది? సరిగ్గా దాని తర్వాత అధ్యాయమే, సంఖ్యాకాండం 25వ అధ్యాయం. కాబట్టి 22, 23, 24 అధ్యాయాల్లో ఏం జరిగిందో ఒకసారి మనసు తెచ్చుకోండి అంటున్నాడు. ఆ తర్వాత సంఖ్యాకాండం 25వ అధ్యాయం నుండి ఎక్కడ దాకాట? గిల్గాలు దాకా కదా. గిల్గాలు ఎక్కడ తగులుతుంది మనకి? యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం వరకు. కాబట్టి ఫస్ట్ పార్ట్ ఏమో సంఖ్యాకాండం 22, 23, 24. సెకండ్ పార్ట్ ఏంటట? సంఖ్యాకాండం 25 నుండి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం వరకు. అంటే సంఖ్యాకాండంలో 25 నుండి చివరి దాకా, అలాగే ద్వితీయోపదేశకాండం, ఆ తర్వాత యెహోషువ గ్రంథంలో మొదటి 5 అధ్యాయాలు. ఆ భాగాన్ని మనసు తెచ్చుకోండి అంటున్నాడు. యెహోవా జరిగించిన నీతి కార్యాలు మీరు తెలుసుకోవాలంటే, నేను మీకేం చేశానో మీకు తెలియాలంటే మీరు ఒకసారి ఈ సంగతులు మనసుకు తెచ్చుకోండి అంటున్నాడు. కాబట్టి ఉదయకాలం మనం ఆ మొదటి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి భాగం ఏం చెప్తున్నాడు? మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని, బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను మీరు మనసుకు తెచ్చుకోండి అంటున్నాడు. ఒకసారి మరి వీరిద్దరి గురించి తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలనుకున్నాం? సంఖ్యాకాండం 22వ అధ్యాయం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం చూస్తే వరుసగా అక్కడున్న సంగతులు మనం చూద్దాం. మొదటిగా బాలాకు యోచనలు ఏంటో చూద్దాం. ఆ తర్వాత బిలాము యొక్క ప్రత్యుత్తరాలు ఏంటో చూద్దాం. ఇశ్రాయేలు ప్రజలు సాగి వస్తా ఉన్నారట. వాళ్ళు అమోరీయులకు చేసిన దాని గురించి మోయాబు రాజైన బాలాకు విన్నాడు. విని మిద్యాను పెద్దల్ని పిలిపించి, మనకి ఇది మౌనంగా ఉంటే కుదరదు, ఇదిగా ఇశ్రాయేలీయులు వస్తున్నారు, వారు సాగు వస్తున్నారు, వారి నెక్స్ట్ టార్గెట్ మనమే, కాబట్టి మనం ఏదైనా చేయాలి అని వారితో ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేసినప్పుడు ఏమని చేస్తారు చెప్పండి? ఎవరైనా యుద్ధానికి వస్తున్నారు అనుకోండి, ఈ దేశం ఏం ఆలోచన చేయాలి? మనం కూడా సైన్యాన్ని పెంచుకోవాలి, సైన్య బలం పెంచుకోవాలి, మనం కూడా అప్రమత్తంగా ఉండాలి, మనకు కూడా కొన్ని తంత్రాలు, స్ట్రాటజీస్ కావాలి, వాటి గురించి ఆలోచిస్తాడు. కానీ ఈయనకు మాత్రం చాలా వింతైన ఆలోచన వచ్చింది. యుద్ధానికి సిద్ధపడటానికి బదులు ఏం చేద్దాం అనుకున్నాడు? శపించటానికి బిలామును తీసుకొని వద్దాం అనుకున్నాడు. నిజంగా ఇక్కడ భయపడిన బాలాకు కనిపిస్తున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. చూడండి 4వ వచనం, 22వ అధ్యాయం 4వ వచనం. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయనట్లు ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేననిరి. ఏమన్నాడు అక్కడ?
ఎద్దు బీటి పచ్చికను నాకి వేసినట్టట ఇశ్రాయేలీయులు వస్తే ఏం చేస్తారట? వీళ్ళని నాకేస్తారట. ఆ మాటలు చూడండి ఎంత ఇదిగా ఉన్నాయో. వాళ్ళు కనుక వచ్చారంటే ఇంకా మనల్ని నాకి వేస్తారు అంటున్నాడు. ఎంతగా భయపడ్డాడో బాలాకు దీంట్లో మనకు కనిపిస్తాం. కాబట్టి తన ఆలోచన ప్రకారం బిలాము కొరకు కబురు చేశాడు. మొదట ఒక ఫస్ట్ పార్టీని పంపించాడు. బిలాం అన్నాడు, అయ్యా నేను దేవుని అడిగి చెప్తాను, మీరు ఈ రాత్రి ఎక్కడే ఉండండి అన్నాడు. 12వ వచనంలో దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు. వెళ్ళి చెప్పారు బాలాకి. ఈసారి ఇంకొక పార్టీని పంపించాడు, ఇంకా కొద్దిగా బెటర్ ఆఫర్తో పంపించాడు. ఈసారి కూడా బిలాం అన్నాడు, అయ్యా మీరు రాత్రి ఇక్కడే ఉండండి, నేను దేవుడిని అడిగి చెప్తాను అన్నాడు. ఈసారి దేవుడు ఏమన్నా అంటే, ఇక ఈ నెట్టు వదిలేయట్లేడు, నేను ఒకసారి చెప్పాను వెళ్ళొద్దని, అయినా కూడా మళ్ళీ వాళ్ళతో నెగోషియేట్ చేస్తున్నాడు అని ఈసారి దేవుడు ఏమన్నా అంటే 20వ వచనంలో, ఆ మనుషులు నిన్ను పిలువచ్చినట్లా నీవు లేచి వారితో వెళ్ళము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలెను అన్నాడు. నువ్వు వెళ్ళి కానీ అక్కడికి వెళ్ళి మాత్రం ఏం చెప్పాలా? నేనేం చెప్పానో అదే చెప్పాలి. అంటే బిలాము ప్రత్యుత్తరాలన్నీ ఎవరి ప్రత్యుత్తరాలు అన్నమాట? దేవుని యొక్క ప్రత్యుత్తరాలు. సరే, ప్రయాణమై వెళ్ళాడు. మధ్యలో యెహోవా దూత ఖడ్గము దూసి ఎదురొచ్చాడు. ఆ సంగతి తన గాడిద చూసింది కానీ బిలాము చూడలేకపోయాడు. తర్వాత గాడిద మానవ స్వరంతో మాట్లాడింది. ఆ తర్వాత బిలాము నేను పాపం చేశానన్నాడు. అయినా దేవుడు అన్నాడు, ఈ మనుషులతో కూడా వెళ్ళు అన్నాడు. అది జరిగిన బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఇప్పుడు బిలాము వచ్చాడు. బిలామును ఎక్కడ తీసుకుని వెళ్ళాట? 22వ అధ్యాయం 41వ వచనం. మరునాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అతని అచ్చోట ఎక్కించను ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళాట. ఎందుకు తీసుకుని వెళ్ళాట? అక్కడ నుంచి ఇశ్రాయేలు జనాంగం కనిపిస్తారట. ఎంతవరకు కనిపిస్తారట? జనుల చివరి వరకు. అంటే ఇశ్రాయేలులో ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది. అంటే బాలాకు ఉద్దేశం ఏంటంటే, ఒక్కసారి వాళ్ళందరినీ ఈయన కూడా పూర్తిగా చూస్తే, అరే వీళ్ళకి వస్తే కనుక నిజంగా మోయాబీలకి కష్టమే అని మన భారం ఏంటో అర్థం చేసుకుంటే అడిగినా అప్పుడు గట్టిగా శపిస్తాడు అని ఆయన కోరిక. కానీ దేవుడు జరిగించింది మాత్రం మరొక దాని కొరకు జరిగించాడు. ఇదిగో ఆ ఉన్నతమైన స్థలంలో ఎత్తైన ప్రదేశంలో నిలబడ్డాడు. అక్కడ నుండి బిలాము మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మంచిది. ఇలాగ 4 చోట్ల బిలాము శపించటానికి తీసుకుని వెళ్ళాడు బాలాకు. ఇది మొదటి చోటు మన 41వ వచనంలో చూసాం. 7వ వచనం నుండి 10వ వచనం వరకు అక్కడ బిలాము మాట్లాడాడు. ఆ తర్వాత 14వ వచనంలో 23:14లో పిస్గా కొనకు తీసుకొని వెళ్ళాట. అలాగే 23:28లో పెయోరు శిఖరాన్ని తీసుకుని వెళ్ళాడు. అలాగూ 3 చోట్లకు తీసుకుని వెళ్ళాడు. 3 చోట్ల కూడా బిలాము ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆ తర్వాత చివరిగా బాలాకు వద్దన్నా కూడా మరికొన్ని సంగతులు చెప్పాడు బిలాము. అది 24వ అధ్యాయం 15వ వచనం నుండి మనకు రాయబడి ఉంటుంది. బిలాము చెప్పిన మాటలన్నీ కూడా ప్రతి చోట ఏం రాయబడినాయి అంటే, మీరు ఆయన మాటలు చూస్తే 23:18 చదువుదాం చూడండి. యెహోవా ఏమి చెప్పిననుడుగా బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను అంటున్నాడు. బిలాము చెప్పిన ఉపమానాలు అంటున్నాడు. క్రొత్త నిబంధనలో ఉపమానాలు మనకు తెలుసు కదా. ఉపమానాలు అనగానే మనకు తేలిగ్గా గుర్తొచ్చేస్తాయి. కానీ ఇవేం ఉపమానాలు? పాత నిబంధన ఉపమానాలు.
యోబు కూడా ఉపమాన రీతిగా మాట్లాడాడు. మీరు కనుక యోబు గ్రంథం 27వ అధ్యాయం అలాగే 29వ అధ్యాయం చదివితే అక్కడ యోబు కూడా ఉపమాన రీతిగా మాట్లాడాడు. ఉపమాన రీతిగా మాట్లాడితే అర్థం చేసుకోవటం చాలా కష్టం అని దావీదు అంటున్నాడు. ఒకసారి చూద్దాం, చూడండి. 49వ కీర్తన 3-4 వచనాలు. 49వ కీర్తన 3-4 వచనాలు. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయుండును. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. ఈ మాటల్లో అంటున్నాడు, విజ్ఞాన విషయాలు నేను పలుకుతాను, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకము గూర్చినదయుండును అని తను ఉపమాన రీతిగా ఎలా మాట్లాడతాడో తెలియచేస్తా ఉన్నాడు. ఆ మాటలు అర్థం చేసుకోవటానికి కష్టమైనవి అని అక్కడ దావీదు తెలియచేస్తా ఉన్నాడు. క్షమించండి, కోరహు తెలియచేస్తా ఉన్నాడు. మంచిది. ఉపమాన రీతిగా బిలాము మాట్లాడుతూ ఉన్నాడు. బిలాము అన్నాడు, నువ్వు 7 బలిపీఠాలు కట్టి 7 చోట్ల బలి అర్పించమని బాలాకు చెప్పాడు. 7 అనే సంఖ్య ఏం చెప్తుంది? సంపూర్ణ సంఖ్య. కానీ ఎక్కడైనా దేవుడు 7 బలిపీఠాలు కట్టమన్నాడా? కట్టమనలేదు కదా, ఒకే ఒక్క బలిపీఠం. కానీ ఇక్కడ 7 బలిపీఠాలు కడుతున్నారు. అంటే సగమేమో దేవుని సంగతులు, సగమేమో లోకాచారం, మిక్స్గా అనిపిస్తూ ఉంది ఇక్కడ. అంటే దేవుని ప్లీజ్ చేయటానికి దేవుని సంగతులు, మనుషుల్ని ప్లీజ్ చేయటానికి మనుషుల సంగతులు, ఆ రెండు కలిపిన ప్రయోగం ఇక్కడ కనిపిస్తూ ఉంది, మనకి తెలియచేస్తూ ఉంది. మంచిది. బిలాము ప్రత్యుత్తరాల గురించి మనం చూద్దాం. బిలాము గురించి బైబిల్లో 8 గ్రంథాల్లో రాయబడింది. పాత నిబంధనలో 5 గ్రంథాల్లో రాయబడింది. క్రొత్త నిబంధనలో 3 గ్రంథాల్లో రాయబడింది. కానీ ఎక్కడ రాసినా బిలాము గురించి మంచి మాత్రం ఎక్కడ రాయలేదు. ఎక్కడ రాసినా బిలాము గురించి నెగిటివ్గానే రాయబడింది. సరే, మంచిది. ఇక్కడ బిలాము మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు అనుకున్నాం కదా, ఇక్కడ చాలా ఎత్తైన స్థలం నుంచి మాట్లాడుతున్నాడు అనుకున్నాం. 23వ అధ్యాయం 9వ వచనం చూద్దాం, చూడండి. 23వ అధ్యాయం 9వ వచనం. మెట్టల శిఖరము నుండి అతని చూచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును. ఇక్కడ బిలాము అంటున్నాడు, వారిని ఎక్కడి నుంచి చూస్తున్నాడట? మెట్టల శిఖరం నుంచి చూస్తున్నాడట, కొండల నుండి చూస్తా ఉన్నాడట. అంటే చాలా ఎత్తైన ప్రదేశం నుండి ఇశ్రాయేల్ను చూస్తున్నాడు. కాబట్టి ఎత్తైన ప్రదేశం నుండి బిలాము చూస్తూ ఉంటే, ఇప్పుడు బిలాము ఎలా చూస్తున్నాడంటే దేవుడు ఇశ్రాయేలీని ఎలా చూస్తాడో అలా చూస్తున్నాడు అనమాట. అంటే బిలాము ఉన్న వ్యూ పాయింట్ మనకేం చెప్తుందంటే గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుంది. అంటే దేవుడు ఎలా చూస్తాడు, ఇశ్రాయేలీని దేవుడు ఎలా చూస్తాడో అలాంటి స్థానంలో ఉండి బిలాము చూస్తూ ఉన్నాడు. కాబట్టి బిలాము ఇచ్చిన ప్రత్యుత్తరాలన్నీ కూడా దేవుడిచ్చినటువంటి ప్రత్యుత్తరాలు. అలాగే బిలాము చూచే విధానం కూడా దేవుడు చూచినట్టుగా చూస్తూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూస్తే ఏమంటాడో ఈ మాటల్లో మనకు కనిపిస్తుంది. ప్రాముఖ్యంగా 4 చోట్ల చెప్పాడు అనుకున్నాం కదా, వీటిని కూడా 4 ఓరకల్స్ లేకపోతే 4 ఉపమానాలు అని కూడా అనొచ్చు. వాటిలో ఒక చోట ప్రాముఖ్యంగా దేవుడు ఇశ్రాయేల్ని ఎలా చూస్తున్నాడు అనేది మనకు బాగా అర్థమవుతుంది. 2వ ఓరకల్లో మనకు కనిపిస్తుంది. 23వ అధ్యాయం 21వ వచనం చూద్దాం, చూడండి. 23వ అధ్యాయం 21వ వచనం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు.
ఎవరు మాట్లాడుతున్నారు? ఇది బిలాం మాట్లాడుతున్నాడు. కానీ ఎవరి మాట ఇది? దేవుని మాట. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు గురించి, యాకోబులో నాకు ఏ దోషం కనపడలేదు, అలాగే ఇశ్రాయేలులో ఏ వంకరతనం చూడలేదు అంటున్నాడు. చాలా వింతగా ఉంది కదండి. ఇశ్రాయేలీల్లో అస్సలు ఏ దోషం కూడా కనపడలేదండి. యాకోబులో ఏ దోషం కనపడలేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనం కనపడలేదు. అదే దేవుడు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడో చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగుంచెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవముల అరణ్యములో రాలిపోయాను. ఎవరి మీద కోపగించాట? పాపం చేసిన వాళ్ళ మీద. అంటే ఇక్కడ ఉన్నవారు ఎవరు? ఇశ్రాయేలీల మీద. ఇశ్రాయేలు పాపం చేశారు, దేవుడు వారి మీద కోప్పడ్డాడు. ఆయన కోపానికి ప్రతిఫలంగా వాళ్ళు అరణ్యములో వారి శవాలు రాలిపోయినాయి అని ఇక్కడ హెబ్రీ పత్రికలో చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ మాత్రం అంటున్నాడు, ఇశ్రాయేల్లో నాకు ఏ వంకరతనం కనపడలేదు, యాకోబులో ఏ దోషం కనపడలేదు. అంటే దేవుడు మనతో మాట్లాడేది వేరును, మనను చూసే విధానం వేరు కదా. ఇశ్రాయేల్ని ఎలా చూస్తున్నాడు దేవుడు? ఇశ్రాయేల్లో అన్ని లోపాలున్నా, ఇశ్రాయేల్లో అంత వంకరతనం ఉన్నా దేవునికి అవేమీ కనపడలేదట. ఎంత గొప్పగా ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతున్నాడు. నిజానికి మనల్ని కూడా ఆయన అలాగే చూస్తున్నాడు. దాన్ని బట్టి మనం దేవునికి ఎంతైనా వందనాలు చెల్లించాలి. కాబట్టి ఇశ్రాయేలీయులు నీతిమంతులు కాదు అని ఇందాక హెబ్రీ 3:17లో చూశారు. కానీ ఇక్కడ ఎలా చూస్తున్నారు? వాళ్ళని నీతిమంతుల్లాగా చూస్తున్నాడు ఆయన. కాబట్టి వారిని ఏమని పిలవచ్చు చెప్పండి? ఇప్పుడు వారు నీతి క్రియలు ఏం చేయలేదు, కానీ వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు కదా. వారు నీతి క్రియలు ఏం చేయలేదు, కానీ వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. కాబట్టి దేవుడు వారిని చూస్తే ఎలా చూస్తాడట? ఓ నీతిమంతులను చూసినట్టు చూస్తాడు. ఎందుకంటే ఆయనే వారిని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. ఇంగ్లీష్లో ఏమంటాం దాన్ని? నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఇంగ్లీష్ పదం చెప్పండి. ఇంగ్లీష్ పదం చాలాసార్లు చెప్పుకుంటాం మనం. అది జస్టిఫికేషన్ అంటాం కదా. జస్టిఫైడ్ బై గాడ్. దేవుడు నీతిమంతులుగా వారిని తీర్చాడు. కాబట్టి దేవుడు వారిని ఎలా చూస్తున్నాడంటే నీతిమంతులాగా చూస్తున్నాడు. మరి మనం కూడా మన సహోదరుని ఎలా చూడాలి? అలాగే చూడాలి. కానీ మన సహోదరులు మనం చూడగానే ఏం గుర్తొస్తాయి మనకి? అబ్బో, అన్నీ కూడా లోపాలే గుర్తొస్తాయి. కానీ మన సహోదరుని కూడా ఎలా చూడాలంటే, ఇదిగో నన్ను రక్షించిన నా ప్రభు రక్తములో కడుగబడిన సహోదరుడు అని చూడాలి. మన సహోదరుని చూసేటప్పుడు నేనెలాగో రక్తములో కడుగబడి పవిత్రపరచబడ్డానో, ఈయన కూడా ప్రభు రక్తములో కడుగబడిన వాడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన నీతిమంతుడు అన్నట్టుగా చూడాలి. అంతేగాని వారిలో ఉన్న బలహీనతలు, వారిలో ఉన్న లోపాలను గురించి మనం ఎన్నడూ చూడకూడదు. అవసరాన్ని బట్టి వారి మేలు కొరకు హెచ్చరించవచ్చు, కానీ వాళ్ళని చూసే విధానంలో, వారిని ట్రీట్ చేసే విధానంలో ఎప్పుడు కూడా మనం అలాగూ చూడకూడదు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నీతిమంతులుగా తీర్చాడు అని మనం చూస్తున్నాం, జస్టిఫై చేశాడు అని చూస్తున్నాం. మరి ఈ దినాల్లో మనల్ని కూడా ఏం చేశాడు ఆయన? మనల్ని కూడా నీతిమంతులుగానే తీర్చాడు. అదే కదా రోమపత్రిక అంతా కూడా మనం చదివేది. రోమపత్రిక మొదటి 8 అధ్యాయాలు చదివితే మనం ఎలాగ నీతిమంతులుగా తీర్చబడ్డామో మనకి అర్థమవుతుంది. ఇలాగ వారు నీతిమంతులుగా తీర్చబడటానికి ఓ కారణం ఉంది కదా. ఏంటా కారణం చెప్పండి?
ఎప్పుడు వారు అలాగ నీతిమంతులుగా తీర్చబడ్డారు? వారు ఐగుప్తులో బయలుదేరేటప్పుడే కదా, నిర్గమకాండం 12వ అధ్యాయంలో వారి ద్వారబంధాలపైన రక్తం పూయమని ఆయన చెప్పాడు. మరణదూత ఆ రోజు ఆ వీధుల వెంట ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఏం చూశాడు ఆ మరణదూత? లోపల ఉన్న వాళ్ళు మంచోళ్ళ కాదా అని చూశాడా? లోపల ఉన్న వాళ్ళ లోపాలు ఏమైనా చూశాడా? లోపల ఉన్న వాళ్ళ జీవితాలు ఏమైనా చూశాడా? లోపల ఉన్న వాళ్ళ ప్రవర్తన చూడలేదు. ఏం చూశాడు? కేవలం ద్వారబంధాలపైన రక్తం ఉందా లేదా, అదే కావాలంటే. లోపల ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అని ఆయనేమీ చూడలేదు. ఇదిగో ఈ ద్వారబంధం పైన రక్తం ఉంది కాబట్టి నేను ఇక్కడి నుంచి దాటిపోవాలంటే. కేవలం ఆ రక్తాన్ని చూసి వారిని రక్షించాడు కదా. అంటే ఆయన రక్తం ద్వారా వారిని ఏం చేశాడు? విమోచించాడు. దీనికి ఇంగ్లీష్ చెప్పండి. విమోచన్స్, రెడెంప్షన్ కదా, రిడీమ్డ్. ఆయన రక్తం ద్వారా వారిని విమోచించాడు. ఆయన రక్తం ద్వారా విమోచించాడు కాబట్టి ఇప్పుడు వారిని నీతిమంతులుగా చూస్తున్నాడు. ఆయన నీతిమంతులుగా తీర్చాడు. వారిని ఏమని పిలుస్తున్నాడంటే నీతిమంతులు అని పిలుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం! నిజానికి ఇశ్రాయేలీల వంకరతనం, ఇశ్రాయేల్ యొక్క లోపాలు అనేకం. కానీ దేవుడు ఆశ్చర్యంగా వారిని ఎలాగూ నీతిమంతులుగా చూస్తున్నాడో మనం అర్థం చేసుకుంటే, ఇందాక మేకా గ్రంథంలో వ్యాజ్యం ఆడుతున్నాడు కదా, ఏమంటున్నాడు? నేను మీకు ఏం చేశానో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అయ్యా మీరు అంటున్నాడు. ఇదిగో నేను ఏం చేశాను మీకు ఒకసారి తెలుసుకోండి, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి అంటున్నాడు. మనం కూడా దేవుడు మన ఎడల ఏం చేశాడో తెలుసుకోవాలంటే మనం కూడా వెనక్కి తిరిగి చూసుకోవాలి. అవును, వారిని విమోచించాడు, అలాగే నీతిమంతులుగా తీర్చాడు. వారిని ఎలాగ చేశాడో మనల్ని కూడా అలాగే చేశాడు. కాబట్టి ఇశ్రాయేలు ఎడల దేవుడు ఏం చేశాడో మనం తెలుసుకుంటే దేవుడు మన ఎడల ఏం చేశాడో కూడా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఆ రెండవ ఉపమానంలో చదివాం కదా, ఇప్పుడు మొదటి ఉపమానానికి వెళ్దాం. చూడండి, మొదటి ఉపమానానికి వెళ్దాం. ఇక్కడ వారి గురించి 4 చిన్న మాటలు పలుకుతున్నాడు. 4 షార్ట్ స్టేట్మెంట్స్ అన్నమాట. 9వ వచనం చదువుదాం. 9వ వచనం, మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడదు. ఎలా ఉంటుందట ఈ జనం? ఒంటిగా నివసిస్తాట. అంటే దాని అర్థం ఏంటి? మిగిలిన వాళ్ళతో కలవదు. జనములతో వారిని లెక్కించలేము కదా. అంటే దాని అర్థం ఏంటి? వారు ప్రత్యేకంగా ఉంటారు, సెపరేట్ పీపుల్ అన్నమాట. అందుకే వారు నా స్వకీయ సంపాద్యం అన్నాడు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములంటి యందు ఉండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. ఎలా ఉన్నాయట వారి విధులు? సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయట. వాళ్ళు అందరిలాంటి వాళ్ళు కాదు, వాళ్ళ విధులు అందరిలాంటివి కాదు, వాళ్ళు పూర్తిగా భిన్నమైన వారు అని తెలియజేస్తున్నారు. ఇక్కడ అంటున్నాడు, వారు ఒంటిగా నివసిస్తారు, వారు ప్రత్యేకించబడిన వారు అంటున్నాడు. అవును, ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఆశ్చర్యంగా ప్రత్యేకపరిచాడు. మనం ఆరాధన చెప్పుకున్నాం కదా, దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ, జీవరాశులందరినీ అన్నిటినీ నిర్మూలన చేసి ఆయన నోహును నిలిపాడు కదా. ఆ తర్వాత రోజుల్లో నోహు సంతానం కూడా పాపం చేసింది.
నోహు సంతానం పాపం చేసి అలాగూ పాపం విస్తరించగా దేవుడు వారిలో నుంచి ఒక ఆయన్ని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు కదా. ఒక ఆయన్ని బయటికి పిలిచాడు నోహు సంతానం అంతట్లో. ఎవరైనా అబ్రహాముని బయటికి పిలిచాడు. ఆ తర్వాత అబ్రహాము సంతానం కూడా పాపం చేశాడు. అప్పుడు దాంట్లో ఒక ఆయన్ని బయటికి పిలిచాడు. ఎవరిని? యాకోబుని బయటికి పిలిచాడు కదా. ఇంకా ఏశావు సంతానం, అలాగే ఇష్మాయేలు సంతానం, వాళ్ళందరినీ పక్కకి నెట్టేశాడు. యాకోబు సంతానాన్ని బయటికి పిలిచాడు. వారిని ఏమన్నా అంటే ఇశ్రాయేలీలు అన్నాడు. ఆ తర్వాత వీళ్ళు కూడా పాపం చేశారు కదా. వీళ్ళు పాపం చేస్తే మళ్ళీ వీళ్ళలో నుంచి ఒకరిని బయటికి లాగలేదు. కాకపోతే ఏం చేశాడంటే వీళ్ళనే ఐగుప్తికి పంపించాడు. వారిని శిక్షించడానికి ఎక్కడ పంపించాడు? ఐగుప్తికి పంపించాడు. ఆ తర్వాత మళ్ళా పాపం చేశారు వాళ్ళు. ఈసారి బబులోనికి పంపించాడు. మెట్టుకు వారిని దేవుడు పిలిచిన వారు కదా, ప్రత్యేకపరిచిన వారు. మిగిలిన వారు అందరిలో నుంచి వీళ్ళు బయటికి పిలువబడిన వారు ఇశ్రాయేలు. కాబట్టి ఇశ్రాయేలుని ఏమని పిలవచ్చు అంటే పిలువబడిన గుంపు అనొచ్చు కదా, కాల్డ్ అవుట్ కంపెనీ అనొచ్చు. ఆ పదం ఈ దినాల్లో మరొక దానికి కూడా ఉపయోగిస్తాను. దేని చెప్పండి? సంఘానికి కదా. సంఘం కూడా ఏంటది? పిలువబడిన గుంపు. అందరిలో నుంచి వేరు చేసి ప్రత్యేకంగా పిలిచిన గుంపు సంఘం అన్నమాట. కాబట్టి చర్చ్ అనే మాటకు అర్థం ఏంటంటే కాల్డ్ అవుట్ కంపెనీ, బయటికి పిలువబడిన వారు. వీళ్ళు బయటికి పిలువబడిన వారు కాబట్టి ఇంకా మిగిలిన వాళ్ళందరితో కలిసి ఉండే అవకాశం లేదు. మిగిలిన వాళ్ళ విధులు వేరు, వీళ్ళ విధులు వేరు. కాబట్టి ఈ దినాల్లో క్రైస్తవులు అయిన మనం కూడా అలాగూ ప్రత్యేకించబడిన వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది కదా. మనందరికీ తెలిసిన ఒక వాక్యం ఉంది కదా, చూద్దాం చూడండి. 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెరియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగూ సెలవిస్తున్నాడు. చాలు. ప్రభువుని నమ్ముకున్నటువంటి మనం కూడా ఎలాగో మిగిలిన వారి నుంచి వేరే జీవించాలో ఈ మాటలు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రత్యేకపరచబడిన వారు, ఇశ్రాయేలీలు ప్రత్యేకపరచబడిన వారు, మనం కూడా ప్రత్యేకపరచబడిన వారమని దీంట్లో చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు వారు విమోచించబడ్డారని చెప్పుకున్నాం, వారి నీతివంతులుగా తీర్చబడ్డారని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం? ఇశ్రాయేలీలు ప్రత్యేకించబడ్డారు. దీనికి చెప్పండి ఒక ఇంగ్లీష్ పదం. ఇంగ్లీష్ పదం ప్రత్యేకించబడుట, శాంక్టిఫైడ్ కదా. మొదటిదేమో రిడెంప్షన్, రెండవది జస్టిఫికేషన్, మూడవది శాంక్టిఫికేషన్. అంటే మనం ప్రత్యేకపరచబడ్డాం. ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకపరచబడ్డారు, అలాగే మనం కూడా ప్రత్యేకపరచబడ్డాం. కాబట్టి మిగిలిన వారికి భిన్నంగా మనం జీవించాలి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. మంచిది. ఇశ్రాయేలు ప్రజల గురించి మనం 3 సంగతులు మనం చూసాం. ఒకటి, వారు విమోచించబడ్డారని. 2, వారు నీతిమంతులుగా తీర్చబడ్డారని. 3వది, వారు ప్రత్యేకించబడ్డారు. ఇవన్నీ ఎలా జరిగింది చెప్పండి? ఇది ఎవరి వల్ల జరిగినాయి ఇవన్నీ? వాళ్ళ గొప్పతనమా? లేదు, కేవలం దేవుని కృప. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఒకసారి మీరు తెలుసుకోండియా, ఇది కేవలం నా కృప. నిజానికి మీరు మంచివాళ్ళేం కాదు, కానీ నా కృపను బట్టి నేను మిమ్మల్ని విమోచించాను. నా కృపను బట్టి మిమ్మల్ని నీతిమంతులుగా చేశాను. నా కృపను బట్టి మిమ్మల్ని ప్రత్యేకపరిచాను, ప్రత్యేకపరిచి నా స్వకీయ సంపాద్యం అని పిలిచాను కదా.
నా సొత్తైన ప్రజ, నా విలువైన ప్రజలు అని మిమ్మల్ని పిలిచాను అంటున్నాడు. వీటన్నిటిని ఒకసారి మీరు మనసుకు తెచ్చుకోండి అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. మీకు ఆ గ్రంథంలో యెహోవా చేస్తున్నటువంటి వ్యాజ్యం ఎలా ఉంది అంటే, ఒకసారి నేను చేసినవన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోండి అంటున్నాడు. మంచిది. ఇశ్రాయేలు ప్రజల్లో ఆయన చేసిన ఒక్కొక్క కార్యాన్ని మనం చూసాం. ఇప్పుడు 24వ అధ్యాయంలో మనం ఆ 3వ ఉపమానానికి వెళ్తే, అక్కడ ఇశ్రాయేలీలు వారి నివాస స్థలాలు కూడా చూసి బిలాము చాలా అడ్మైర్ చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. చదువుదాం, చూడండి. 4వ వచనం, 24వ అధ్యాయం 4వ వచనం. దేవవాక్కులను వినిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనం పొందెను. యాకోబు, నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యములు, వాగువలే అవి వ్యాపించున్నవి. నదీ తీరమందరి తోట వలను, యెహోవా నాటిన అగరు చెట్ల వలను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షం వలను అవి ఉన్నవి అంటుంది. ఇశ్రాయేలు ప్రజలు వారి జనాంగంగా చూస్తే వారు ఎంత రమ్యంగా ఉన్నారో తెలియజేస్తూ ఉన్నాడు. దీంట్లో వారు సమకూర్చబడుట మనకు దీంట్లో కనిపిస్తూ ఉంది. వారందరూ ఒక్క జనాంగంగా సమకూర్చబడి చక్కగా క్రమంగా వారు వేసుకున్న గుడారాలు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ వాళ్ళ క్యాంప్ వేసినా వాళ్ళ గుడారాలన్నీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవటానికి లేదు కదా. వాళ్ళందరికీ ఖచ్చితమైన ప్లేసెస్ నిర్ణయించబడ్డాయి. చాలా ఆర్డర్లీగా వాళ్ళంతా గుడారాలు ఏర్పరచుకోవాలి. అలాగూ వాళ్ళు చక్కగా వారి నివాస స్థలం చూస్తే చాలా రమ్యంగా అనిపించిందట. దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఒకటిగా చూస్తే, వారు చక్కగా క్రమంగా ఆర్డర్లో ఉండేట్టు చూస్తే దేవునికి సంతోషం కలుగుతుంది. ఇప్పుడు క్రైస్తవులైన మనల్ని కూడా దేవుడు మనల్ని ఒక గుంపుగా చేశాడు కదా. ఒక గుంపుగా ఏమని పిలిచారు? దాన్ని సంఘం అని పిలిచాడు. దీన్ని చూసి అంటున్నాడు, నాకు చూస్తే చాలా రమ్యంగా ఉంది, మీ నివాస స్థలం నాకు చాలా రమ్యంగా ఉంది అని తెలియజేస్తా ఉన్నాడు. నదీ తీరం అందేలై తోటలాగా ఉందట, నీళ్ల యొద్ద ఉన్న దేవదారు వృక్షాల్లాగా మీరున్నారు అంటున్నాడు. 4వ ఉపమానానికి వెళ్తే, ఇశ్రాయేలు వారికి దేవుడు ఇవ్వబోయేటువంటి గొప్ప జయం కూడా మనకు కనిపిస్తుంది. గొప్ప జయం. మీరు 18వ వచనం కన్నా చదివితే, లేక 17వ వచనం నుండి చూస్తే, ఆయన చూచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూచున్నాను కానీ సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేల్లో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయ. ఇశ్రాయేలు ప్రజలు పొందబోయే ఓ గొప్ప జయాన్ని గురించి చెప్తా ఉన్నాడు. వారు యుద్ధం చేసి ఎవరెవరు నాశనం చేస్తారట. మొదటి మాట ఎవరు చెప్పాడు చెప్పండి? అది మోయాబు ప్రాంతములను కొట్టు. కాబట్టి మొట్టమొదటి నాశనం అయ్యేది ఎవరు? ఇది ఈ బాలాకు ప్రజలే కదా. బిలాం అంటున్నాడు, అయ్యా ఒకరోజు వాళ్ళు నాశనం చేస్తారు, ఆ నాశనం చేసే జాబితాలో నువ్వే ఫస్ట్ ఉంటావు అంటున్నాడు. నిజానికి ఆ సందర్భంలో నాశనం చేయలేకపోయారు అనుకోండి. ఎందుకు చేయలేకపోయారో మనం దాని ప్రక్కన ఉన్న 25వ అధ్యాయం చూస్తే మనకి అర్థమవుతుంది. కానీ ఆ రోజు చేయలేకపోయారు, కానీ ఒకరోజు మాత్రం చేస్తారు. ఎప్పుడంటే నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేల్లో నుండి లేచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఇప్పుడు ఆయనతో పాటుగా ఇశ్రాయేలీలు యుద్ధం చేస్తారు. యుద్ధం చేసినప్పుడు ఆ రోజు మోయాబీయుల్ని సమూలంగా హతం చేస్తారు. వరుసగా ఒక జాబితా ఇచ్చాడు కదా. 17వ వచనంలో మోయాబు పేరుంది, 18వ వచనంలో ఎదోము, సేయూరు పేర్లున్నాయి. అలాగే 20వ వచనంలో అమాలేకీయుల పేరుంది, 21వ వచనంలో కేనీయుల పేరుంది. అలాగే 24వ వచనంలో అషూరు, ఏబెరు, అలాగే కిత్తీలు కూడా ఉన్నారు. వీరందరూ కూడా ఇశ్రాయేలీల చేత
నాశనం పొందబోతున్నారు అని చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ఓ గొప్ప జయాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలకి ఆయన గొప్ప జయం ఇవ్వబోతున్నాడు. నిజానికి ఎప్పటి కాలపు క్రైస్తవులైన మనకు కూడా ఆయన మనకు గొప్ప జయాన్ని ఇస్తామన్నాడు. రోమా 8వ అధ్యాయం 34వ వచనం అంటాడు కదా, చూద్దాం చూడండి. రోమా 8వ అధ్యాయం 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? లేక 31 చూద్దాం. ఇట్లుండగా దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు అంటున్నాడు. కానీ ఇప్పుడు 37వ వచనంలో అంటున్నాడు, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. ఇశ్రాయేలీలకి ఆయన ఒకరోజు విజయం అనుగ్రహిస్తాడు, అలాగే మనకు కూడా ఒకరోజు ఆయన విజయాన్ని అనుగ్రహిస్తాడు అని ఈ మాటలో తెలియజేస్తా ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఇశ్రాయేల్ ప్రజల వల్ల దేవుడు చేసిన కార్యాలు: ఒకటి, వారిని విమోచించాడు. రెండవది, వారిని నీతిమంతులుగా చేశాడు. మూడవది, వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. నాలుగవది, వారిని ఒక జనాంగంగా చేశాడు. ఐదవది, వారికి విజయాన్ని ఇచ్చాడు. ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఏమేం చేశాడో చెప్పాడు. అలాగే బిలాము ప్రత్యుత్తరాల్లో దేవుని గురించి కూడా చాలా విశేషమైన సంగతులు చెప్పాడు. దేవుని గురించి ఏమన్నాడో చూద్దాం. 23వ అధ్యాయం 19వ వచనం చూద్దాం చూడండి. 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా అంటున్నాడు. బిలాం అనుకుంటున్నాడు దేవుడు మనసు మార్చుకుంటాడేమో మధ్యలో అనుకుంటున్నాడు. ఎందుకంటే ముందు అన్నాడు నువ్వు అసలు వాళ్ళతో వెళ్ళొద్దు అన్నాడు కదా. రెండోసారి ఏమన్నాడు? నువ్వు వెళ్ళు, కాకపోతే నేను చెప్పిన మాట చెప్పు అన్నాడు. అట్లాగే దేవుడు కూడా మనసు మార్చుకుంటాడేమో అనుకుంటున్నాడు. కానీ దేవుని యొక్క నిజమైన గుణలక్షణం ఇక్కడ తన నోటితోనే చెప్తున్నాడు. ఆయన అబద్ధమారుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన తన తాను మార్చుకోలేడు, ఆయన మార్పు లేనివాడు, ఈజ్ అన్చేంజబుల్ అని చెప్తా ఉన్నాడు. ఇదే మాట తీతు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం చూడండి. తీతు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఆ మధ్యలో చదువుతున్నాను నేను. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలముందే వాగ్దానము చేశాడు. ఏమని పిలుస్తున్నాడు ఆయన్ని? అబద్ధమాడని దేవుడు. దేవుడు సత్యవంతుడు, గాడ్ ఈజ్ ట్రూత్ అని తెలియజేస్తా ఉన్నాడు. అలాగే 24వ అధ్యాయం 4వ వచనం చూద్దాం చూడండి. 24వ అధ్యాయం 4వ వచనం. దేవవాక్కులను వినిన వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెచ్చిన వాడే సర్వశక్తుని దర్శనము పొందాను. దేవుణ్ణి ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ? సర్వశక్తుడు అంటున్నాడు. అబ్రహాము కూడా తనకు సంతానం కలుగుతుంది అని వాగ్దానం చేసినప్పుడు ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే అక్కడ ఆయన తనకు తాను ఏమని పరిచయం చేసుకున్నాడంటే నేను సర్వశక్తి గల దేవుడును అన్నాడు. ఎక్కడ సంతానాన్ని గురించి మాట్లాడినప్పుడల్లా నేను సర్వశక్తి గల దేవుడును అన్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ఆ సంతానం విషయంలోనే మాట్లాడాడు. కాబట్టి ఆయన సర్వశక్తి గల దేవుడుగా పరిచయం చేసుకుంటున్నాడు. అలాగే 24వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 24వ అధ్యాయం 16వ వచనం. దేవవాక్కులను వినిన వాని వార్త మహోన్నతిని విద్య నెరిగిన వాని వార్త. ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు ఆయన్ని? మహోన్నతుడు అంటున్నాడు. మోస్ట్ హై గాడ్, లేకపోతే ఇంకో రీతిగా సర్వోన్నతుడు. ఈ సర్వోన్నతుడు అనే మాట కూడా అబ్రహాముకి ఎప్పుడు పరిచయం చేయబడిందంటే ఆదికాండం 14వ
అధ్యాయంలో. అక్కడున్న సందర్భం ఏంటంటే అబ్రహాము ఒక గొప్ప విజయం పొందాడు కదా. సొదొమ వారిని విడిపించాడు, గొప్ప యుద్ధం చేసి యుద్ధంలో గొప్ప జయం పొందాడు. అప్పుడు సర్వోన్నతుని యాజకుడైన మెల్కీసెదెకాయన్ని ఎదుర్కొన్నాడు. కాబట్టి ఎక్కడ సర్వోన్నతుడైన దేవుడు అని చెప్పినా అక్కడ ఆయన విజయాన్ని గురించే మాట్లాడతాడు. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయుల విజయాన్ని గురించి మాట్లాడుతూ ఆయన సర్వోన్నతుడు అని ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. అలాగే 23వ అధ్యాయం 21వ వచనంలో చివరి వాక్యం చదువుతాను చూడండి. 23వ అధ్యాయం 21వ వచనం చివరి వాక్యం. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు, దేవుడు వారితో ఉండేవాడు. దీనికి ఒక పేరు చెప్పండి. దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఏమనొచ్చు దీని? ఇమ్మానుయేల్ కదా. దేవుడు తన తాను ఇమ్మానుయేలుగా పరిచయం చేసుకుంటున్నాడు. అవును, ఇశ్రాయేలు ప్రజలకి వారితో అన్నాడు నిర్గమకాండ 25వ అధ్యాయంలో, నేను మీ మధ్య నివసింతును అన్నాడు. నా కొరకు గుడారం కట్టండి, నేను మీ మధ్య నివసిస్తాను అంటున్నాడు. ఇప్పటి కాలపు సంఘాన్ని కూడా అంటున్నాడు, ఇదిగో మీరే నాకు నివాసం, నేను మీ మధ్య నివసిస్తాను అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నాడు. కాబట్టి దేవుడు ఆయన అబద్ధమాడని దేవుడిగా కనపరుచుకున్నాడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడిగా కనపరుచుకున్నాడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడిగా కనపరుచుకున్నాడు, ఆయన ఇమ్మానుయేలు దేవుడిగా కనిపించుకున్నాడు. ఇశ్రాయేలు జీవితంలో ఆయన చేసిన కార్యాలు 5 కార్యాలు మనం చూసాం. అలాగే దేవుని యొక్క గుణ లక్షణాల్లో 5 గుణ లక్షణాలు మనకి ఈ భాగంలో కనిపిస్తాయి. బిలాము యొక్క ప్రత్యుత్తరాలు. వీటన్నిటిని ఏమన్నా అంటే దేవుడు, మీరు వీటన్నిటినీ మనసునకు తెచ్చుకోండి. ఇది మనసు తెచ్చుకుంటే నేను ఎలాంటి వాడినో మీకు తెలుస్తుంది, అలాగే నేను మీకు ఏం చేశానో కూడా మీకు తెలుస్తుంది. అప్పుడు నేను నా ఎదుట మీ వ్యాజ్యాన్ని మీరు వినిపించవచ్చు అంటున్నాడు. కాబట్టి బిలాము యొక్క ప్రత్యుత్తరాల్లో దేవుడు చేసిన కార్యాలు మనకు కనిపించినాయి, అలాగే దేవుని యొక్క గుణ లక్షణాలు కూడా కనిపించినాయి. చివరిలో బిలాము యొక్క ఒక లాస్ట్ విష్ ఉంది కదా. బిలాముకు ఒక చివరి కోరిక ఉంది. ఆ కోరిక ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, బిలాము యొక్క కోరిక 23వ అధ్యాయం 10వ వచనం చివరి మాట చదువుతున్నాను. 23వ అధ్యాయం 10వ వచనం చివరి మాట. నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించును గాక. బిలాము అంటున్నాడు, నాకు నీతిమంతుల మరణం వంటి మరణము లభించును గాక. నీతిమంతులు ఎవరు అక్కడ? ఇశ్రాయేలీలే కదా. ఇశ్రాయేలీలకి ఓ నీతిమంతుల మరణం ఉంది. ఇప్పుడు బిలాము కోరుకుంటుంది ఏంటంటే, నాకు కూడా నీతిమంతుల మరణం కావాలి అని కోరుకుంటున్నాను. నీతిమంతుల జీవితం కోరుకోకుండా నీతిమంతుల మరణం కోరుకోవటం అసాధ్యం కదా. నీతిమంతుడిగా జీవించడం తెలుసుకుంటే అప్పుడు నీతిమంతుడిగా మరణించడం ఏంటో తెలుస్తుంది. ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిగా జీవించకుండా నీతిమంతుడిగా మరణించలేడు. మరి ఈయన యొక్క కోరిక తీరిందా? తీరలేదు కదా. దేవుడు ఈయనకి నీతిమంతుల మరణాన్ని ఇవ్వలేదు. నిజానికి దేవుడు బిలాముకి ఒక నిరీక్షణ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ 4వ ఉపమానంలో చూద్దాం. చూడండి, 24వ అధ్యాయం 17వ వచనం. 24వ అధ్యాయం 17వ వచనం. ఆయనను చూచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. బిలాము అంటున్నాడు, నేను ఆయన చూస్తున్నాను, దేవుడిని చూస్తున్నాను ఇప్పుడు, కానీ ఎలా చూస్తున్నాడు? ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూస్తున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. దేవుణ్ణి చూస్తున్నాను కానీ నేను మాత్రం ఎక్కడ లేను, సమీపంగా మాత్రం లేను అంటున్నాడు. మన ప్రభుని ఒకరోజు అందరూ చూస్తారు కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం.
ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు నువ్వు చూచెదరు, భూజనులు అందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. ప్రతి నేత్రము ఆయన్ని చూస్తుంది. కాబట్టి భూమి మీద నివసించిన ప్రతి మానవుడు ఒకరోజు ఎవరిని చూస్తాడు? మన ప్రభువుని చూస్తాడు. అందరూ చూస్తారు, కానీ కొందరేమో సమీపంగా చూస్తారు, కొంతమంది దూరంగా చూస్తారు. మామూలుగా ఒక విఐపిని మనం చూడాలనుకోండి, కొంతమంది ఏమో స్టేజీకి దగ్గరలో ఉంటారు, వాళ్ళు తిన్నగా చూస్తారు. అలాగా నువ్వు దూరంగా ఉన్నవాళ్ళు ఏదో టీవీ స్క్రీన్లో చూడాల్సిందే కదా, లేకపోతే దూరంగా చాలా చిన్నగా చూడగలరు. మనుషులందరూ ఆయన చూస్తారు, కానీ కొందరు మాత్రం ఆయన సమీపంగా చూస్తారు. ఎవరు చూస్తారు ఆయన సమీపంగా? ఆయనకి సమీపంగా ఉన్నవాళ్ళే చూస్తారు కదా. ఆయన సమీపంగా ఉండేవాళ్ళు అంటే ఎవరు? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళే కదా, సంఘం. అలాగే ఇశ్రాయేలు శేషం, ఆ రోజు మిగిల్చబడిన నిలిచి ఉండిన ఇశ్రాయేలు ప్రజలు, అలాగే ఎత్తబడిన సంఘం, వారిద్దరు మాత్రమే ఆయన సమీపంగా చూడగలరు. నేనైతే ఆయన ముఖ దర్శనం చేసుకుంటాను అన్నాడు కదా. చూద్దాం ఈ 17వ కీర్తన 15వ వచనం చూద్దాం. 17వ కీర్తన 17:15 వచ్చిందా? చూడండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేది. అంటే ముఖం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకరోజు నీ ముఖాన్ని నేను చాలా సమీపంగా చూస్తాను, నీ స్వరూప దర్శనం చూసి నా ఆశను తీర్చుకుంటాను అని దావీదు పలకగలుగుతున్నాడు. కానీ ఇక్కడ బిలాం అయితే ఎలా చూస్తున్నాట? సమీపమున ఉన్నట్టు కాదు, దూరంగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. బిలాము నీతివంతుల మరణాన్ని కోరుకున్నాడు, కానీ అది ఆయనకి దక్కలేదు, ఆయన కోరిక తీర్చబడలేదు. దేవుడు ఆ నిరీక్షణ ఆయనకి ఇవ్వలేదు. ఆయన సమీపంగా చూసేటువంటి భాగ్యం బిలాముకి దొరకలేదు. యోబుకి అలాంటి భాగ్యం దొరికింది. మనం సార్ చెప్పుకుంటాం కదా, ఒకసారి చెప్పండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 27వ వచనం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 27వ వచనం. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కనులారాయనను చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, నేనే కనులారాయనను చూచెదను అని యోబు సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు సాక్ష్యం ఇస్తున్నాడు, దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ ఎవరెవలేకపోతున్నారు? బిలాం ఇవ్వలేకపోతున్నాడు. బిలాం మాత్రం చూస్తాడంట, కానీ సమీపమున ఉన్నట్టు కాదు, చాలా దూరంగా ఉండి దేవుని చూస్తాడు. బిలాము తన చివరి కోరిక తీర్చుకోలేకపోయాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే ఏ మనుష్యుడు కూడా ఈ కోరికను తీర్చుకోలేడు. దేవుని స్వరూప దర్శనాన్ని అతి సమీపంగా చేసుకునే భాగ్యం కలగాలంటే ఖచ్చితంగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారు ఎలాగూ దేవుని ద్వారా వారు ఒక్కొక్కటిగా వారి జీవితాల్లో ఏమేమి జరిగినాయో చాలా వివరాలు చెప్తూ అంటున్నాడు. ఇప్పుడు నేను జరిగించిన వాటిని అన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఎప్పటి కాలపు క్రైస్తవ మనకు కూడా ఆయన ఇవన్నీ కూడా చేశాడు. వీటన్నిటిని ఆయన జ్ఞాపకం చేసుకుని నమ్మకంగా ఆయన కొరకు జీవించే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక.